ఇండస్ట్రీకి చెందిన చాలా ఫ్యామిలీస్ మన ఆర్మీలో పనిచేస్తున్నారని మీకు తెలుసా? దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమైన గొప్ప దేశభక్తులు ఉన్నారు. ప్రియాంక చోప్రా తల్లిదండ్రులు ఇద్దరు భారత్ సైన్యంలో వైద్యులుగా పనిచేశారు. అనుష్క శర్మ తండ్రి కర్నల్ అజయ్ కుమార్ శర్మ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. అక్షయ్ కుమార్ తండ్రి హరి ఓం భాటియా ఆర్మీ అధికారిగా పనిచేశారు. హీరోయిన్ లారా దత్తా తండ్రి వింగ్ కమాండర్ ఎల్కే దత్ భారత్ వైమానిక దళంలో పనిచేశారు. సుస్మిత సేన్ తండ్రి వింగ్ కమాండర్ షబీర్ సేన్ భారత్ వైమానిక దళంలో పనిచేశారు. ప్రీతి జింటా తండ్రి దుర్గానంద్ జింటా ఆర్మీ అధికారి. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేందర్ సింగ్ ఆర్మీ అధికారిగా పనిచేశారు. గుల్ పనాగ్ తండ్రి లెఫ్టినెంట్ జనరల్ హర్చరణ్జిత్ సింగ్ పనాగ్. నేహా దూపియా తండ్రి కమాండర్ ప్రదీప్ సింగ్ దూపియా భారత్ నేహా దూపియా తండ్రి కమాండర్ ప్రదీప్ సింగ్ దూపియా భారత్ నావికా దళంలో పనిచేశారు. అర్జున్ రాంపాల్ తాత బ్రిగేడియర్ గుర్దయాల్ సింగ్ ఆర్మీ అధికారిగా పనిచేశారు. చాలా మందికి తెలియని టాపిక్ ఏంటంటే, ఓ బాలీవుడ్ హీరోయిన్ తండ్రి ఆర్మీలో పని చేస్తూ వీర మరణం పొందారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, నిమ్రత్ కౌర్. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపేందర్ సింగ్ భారత్ సైన్యంలో ఒక ధైర్యవంతుడైన అధికారి. ఆయన దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన విధానం నిజంగా హృదయ విదారకం, స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. కాశ్మీర్లోని వెరినాగ్లో మేజర్ భూపేందర్ సింగ్ అక్కడ ఆర్మీ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లో ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 17, 1994 హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మేజర్ భూపేందర్ సింగ్ని ఆయన కార్యాలయం నుండి కిడ్నాప్ చేశారు. 7 రోజుల పాటు నిర్బంధించి దారుణంగా హతమార్చారు. ఉగ్రవాదులు కొందరు ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ దేశభక్తుడైన మేజర్ భూపేందర్ సింగ్ వారి డిమాండ్లకు తలొగ్గలేదు. తన కర్తవ్యాన్ని కట్టుబడి ఉంటూ ఆయన తన ప్రాణాలను అర్పించారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 44 సంవత్సరాలు మాత్రమే. నిమ్రత్ కౌర్ తన తండ్రి మరణ వార్త విని కుంగిపోయారు. ఆమె తన తండ్రి భౌతిక కాయాన్ని మొదటిసారి ఢిల్లీలో చూశారు. తండ్రి మరణం తర్వాత కుటుంబం నోయిడాకి షిఫ్ట్ అయ్యింది. మేజర్ భూపేంద్ర సింగ్ ధైర్యానికి, దేశానికి ఆయన చేసిన సేవకు గుర్తింపుగా మరణ అనంతరం అత్యున్నత గ్యాలంటరీ అవార్డులో ఒకటైన శౌర్య చక్ర లభించింది. నిమ్రత్ కౌర్ తన తండ్రిని తలుచుకొని గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.